హులిగమ్మదేవి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా హులిగి అనే గ్రామంలో ఉంది. దీనిని మునిరాబాద్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో చరిత్ర కలిగి ఉంది. అమ్మవారు ఇక్కడ ఒక రాయి రూపంలో స్వయంభూవుగా తానే స్వయంగా వెలసినట్లు భక్తులు విశ్వసిస్తారు. హులిగమ్మదేవి రేణుక ఎల్లమ్మదేవి యొక్క అవతారంగా పరిగణించబడుతుంది. శిలాశాసనం ఇక్కడ క్రీస 1088 నాటి చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్య 6 నాటి శిలాశాసనం ఉంది. ఇది విశాలమైన ప్రాంగణంతో పాటు 25 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభాన్ని కలిగి ఉంది. దగ్గరలో మునిరాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ ఎక్కువ రైళ్లు అక్కడ ఆగవు. కాబట్టి హోస్పేట్ లేదా కొప్పల్ రైల్వే స్టేషన్లలో దిగడం సులభం. అక్కడి నుండి బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ KSRTC బస్సులు హోస్పేట్, గంగావతి, కొప్పల్ నుండి తరచుగా నడుస్తుంటాయి. దేవాలయానికి దగ్గరలో ఉన్న పెద్ద విమానాశ్రయాల నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్మవారు స్వయంభూగా వెలసిన రాయి రూపంలో దర్శనమిస్తారు. ఈ రాయి దుర్గాదేవిని పోలి ఉంటుందని నమ్మకం. అమ్మవారికి పట్టు చీరలు, ఆభరణాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా దేవత దుర్గా రూపంలో అలంకరిస్తారు. మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారికి చాలా పవిత్రమైన రోజులు. ఆ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ దేవాలయంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుగుతాయి. ముత్తైదువులు, సుమంగళి స్త్రీలు ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, బియ్యం, గాజులు, పండ్లు సమర్పించడం ఇక్కడ ముఖ్యమైన ఆచారములు. ఈ శక్తి పీఠాలలో కొన్ని సాంప్రదాయ బలి ఆచారాలు, కోడి లేదా గొర్రె ఆచరించే ఆచారం ఉంది. అయితే దేవాలయ ప్రాంగణంలో కాకుండా వెలుపల ఆచరించేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆలయ అధికారులు స్థానిక ఆచారాలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఆలయ నియమాల ప్రకారం భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు ధోవతి, చొక్కా, కుర్తా, పైజామా, ప్యాంటు. స్త్రీలు చీర, హాఫ్ సారీ, దుపట్టాతో కూడిన చుడీదార్. సౌకర్యాలు కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్వహించబడుతోంది. భక్తులకు వసతి, నీటి సదుపాయాలు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తరపున నిధులు అందుతాయి. సాధారణ రోజుల్లో దర్శనం సులువుగానే ఉంటుంది. రద్దీ రోజుల్లో మంగళవారాలు, శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో మరియు జాతర ఏప్రిల్, మే నెలల్లో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా క్యూ పద్ధతిని ఏర్పాటు చేస్తారు. దర్శన సమయాలు రద్దీని బట్టి క్యూ పద్ధతి మారుతుంది. కొన్నిసార్లు ప్రత్యేక దర్శనం, స్పెషల్ దర్శన్ టికెట్ కూడా అందుబాటులో ఉండవచ్చు. సదుపాయాలు వసతి ఆలయానికి 100 మీటర్ల దూరంలో భక్తుల కోసం శ్రీ అమ్మనిలయ గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ గదులు, 24 గంటల నీరు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉన్నాయి. శుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు దేవాలయం తరపున కల్పించబడతాయి. ప్రతి పౌర్ణమి రోజున హులిగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు, రథోత్సవాలు జరుగుతాయి. ఈ రోజున భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో హులిగమ్మ జాతర జరుగుతుంది. ఈ సమయంలో భక్తుల రద్దీ పతాక స్థాయిలో ఉంటుంది. హులిగమ్మ దేవాలయం కూడా ముఖ్యమైన దేవాలయం కాబట్టి ఇక్కడ భద్రత కోసం సీసీ కెమెరాలు. హులిగమ్మదేవి ఆలయానికి భక్తుల నుంచి భారీగా ఆదాయం సమకూరుతోంది. తాజా ఆదాయం ఇటీవల దాదాపు 43 రోజుల్లో జూన్ 2025 రిపోర్ట్ ప్రకారం 1.22 కోట్ల రూపాయలు, 1,22,14,042 రూపాయలు హుండీ ద్వారా సేకరించబడింది. మొత్తం నిధి ఈ ఆలయం బ్యాంకు ఖాతాలో ఇండియన్ రూపీ 74 కోట్లకు పైగా నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ ఆదాయం ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది. ఆలయం వద్ద భద్రత మరియు అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. హులిగెమ్మ దేవి క్షేత్ర డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. కొప్పల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండి భక్తుల భద్రత మరియు సౌకర్యాలను పర్యవేక్షిస్తారు. పౌర్ణమి, ఫుల్ మూన్, మంగళ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని నియంత్రించడంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక సందర్భంలో జనసందోహం కారణంగా తొక్కిసలాట, స్టాంపీడ్ అయ్యే ప్రమాదం ఉందని
అధికారులు మెరుగైన భద్రత మరియు క్యూలైన్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకున్నారు. భక్తులకు సూచన: అనధికారిక వ్యక్తులకు విరాళాలు ఇవ్వకుండా ఆలయ కార్యాలయంలోనే రసీదు తీసుకుని హుండీలో మాత్రమే నగదు సమర్పించాలని ఆలయ నిర్వహణ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. శ్రీ హులిగెమ్మదేవిని భక్తులు తమ కోరికలు తీర్చే అమ్మగా బలంగా నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కర్ణాటక నుంచే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి తమ మొక్కుబడులు శ్రద్ధలతో చెల్లించుకుంటారు. సాధారణంగా ఒకే రోజు 4 లక్షల మంది లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భారీగా తరలివస్తారు. అమ్మ దయ అందరిపై ఉండాలని కోరుకుందాం.